ఢిల్లీ ఉత్తరాఖండ్ నేను గత వారం రోజుల క్రితమే చెప్పాను, ఈ నిహంగా చిక్కులతో పాటుగా జరుగుతున్నది ఉగ్రవాదుల యాక్టివిటీనే అన్నది. ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ కూడా ఉగ్రవాదం ముప్పని ప్రకటించింది. ఢిల్లీ మరియు ఉత్తరాఖండ్లో కలిస్తానే ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు అయ్యేలట్టు ఇచ్చినాయి. రాబోయే రోజుల్లో ఉగ్రవాదులు కొన్ని కీలక ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని దాడులు తెగబడే అవకాశం ఉందన్నటువంటి నివేదికలు చెప్తున్నాయి. హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరోధించడానికి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, రవాణా కేంద్రాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే రద్దీ ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. సున్నితమైన ప్రాంతాలు అదనపు భద్రతా బలగాలు మోహరించి పెట్రోలింగ్ను మరింత తీవ్రతరం చేశారు. ప్రజా భద్రత దృష్టిలో ఉంచుకుని తీసుకునే ముందస్తు చర్యల భాగంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించారు. కాబట్టి వీళ్ళు ఆకస్మిక దాడులు చేస్తారు. కాబట్టి ఉగ్రవాద దాడి అన్నటువంటిది ఏ మూలలో ఎటు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ వరుసగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ బెలూచ్ రెబల్స్ చేస్తున్న దాడుల నేపథ్యం దాన్ని దారి మళ్లించాల్సిన అవసరం వీళ్ళకుంది. అందుకోసం ఇక్కడ కథ నడుపుతారు. ఎందుకంటే వాళ్లే వీళ్ళకి పోషకులు.